ప్రార్థన చేసుకుని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ఏప్రిల్ నెలలోని చివరి ఆదివారంలోనికి పునరుద్ధానపు ఆదివారంలో ఆయనను ఆరాధించుకునే ఈ మంచి తరుణాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకముగా దేవుని ఆరాధించుకొని గణపరిచి మహింపరిచే తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనమందరము ప్రార్థనాపూర్వకంగా నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మరి యొక్క పర్యాయము నీ సముఖంలోనికి మీ ప్రియ బిడ్డలమైన మేమందరము ఈ రీతిగా చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీకు స్తుతియాగము చేయుటకు, నీ వాక్కుల ద్వారా మా జీవితాలను సరిచేసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన మరి ఒక శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ప్రత్యేకమైన దినాన మరి నేను ఆరాధించిన ఉండగా ప్రభా, ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధించే వారిగా మేము ఉండగలుగుటకు, హృదయము లో నుండి ప్రభా మరి నీకు ప్రభా ఆరాధనను ప్రభా మేము చేకూర్చే వారిగా ఉండగలుగుటకు నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ప్రభా, ఎన్ని ఇరుకు ఇబ్బందుల్లో మేము ఉన్నా కానీ ప్రభా మరి వాటన్నిటినీ విడిచిపెట్టి సజీవుడమైన నీవు, కార్యము సఫలపరచగలిగే నీవు మాకున్నావనే విశ్వాసముతో ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా మరి నీ యొక్క ప్రభా మరి ఆరాధనలో ప్రభా సంపూర్ణముగా లీనమై మేము పొందే కృపను దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఈరోజు జరిగిన ఆరాధన క్రమం అంతటిలో ప్రభా నీ సహాయం అనుగ్రహించండి. సమయానికంటే ముందుగా విచ్చేసిన నీ బిడ్డలను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. వారిని నీ మందిరానికి క్షేమకరంగా నడిపించావు, అందుని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఆసక్తితో ప్రభా మరి సమయానికి రావాలి అనే ప్రభా ఆలోచనతో బిడ్డలు నీ మందిరానికి వచ్చి ఉండగా ప్రభా ప్రత్యేకంగా వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి హృదయవాంఛలను తీర్చి తృప్తిపరచమని ప్రార్థన చేస్తాను దేవా. అదే విధముగా నీ మందిరానికి రావాలని మరి మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలని కావచ్చు ప్రభా, నీ మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్న బిడ్డలను సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ ప్రత్యేకమైన దినాన ఈ యొక్క ఆరాధన నీకు ఇంపైన పరిమళ సువాసనగా ఉంటున్నట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ దినపు ఆరాధన అంతయు ప్రభా నీకు మహిమార్థముగా జరిపించగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు నీ సన్నిధిని, ప్రసన్నత, నీ వెలుగు మధ్యన మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని కాచి కాపాడి సంరక్షించమని, వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని, జరగనైన ఆరాధన అంతటిని ప్రభా నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మా మధ్యలో ఉన్న యవన బిడ్డలు వచ్చి పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే అనే పాట పాడుకుందాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా.
మంచి దేవుడు అయ్యా అనే పాట పాడుకున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ
యేసుని నామములో అనే పాట పాడుకుందాం. అని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అతి నామముల కన్నా పరిణామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయ జయము హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సర్వములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సర్వములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశములోని మాటలు పాడిన దేవుని స్తుతించెదము. ఆకాశములోని మాటలు పాడిన దేవుని స్తుతించెదము. కదలోని మధుర జలములు పాడిన ఆ యెహోవాను స్తుతించెదము. కదలోని మధుర జలములు పాడిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని మహాకృప వలన మరి దేవుడు వారమంతట్లో మనల్ని, మన కుటుంబాలని, సంఘాన్ని, సంఘబిడ్డల్ని ఎంతగానో కాసి కాపాడి మరి పునరుద్ధరణ సన్నిధిలో ఆయన నామాన్ని కనపరచడానికి, మహింపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకే దేవునికి లెక్కలేని వందనాలు. అలాగే సంఘం తరపున మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 112వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ప్రేరేపించబడిన వారు మరి మొదటి వచనం చదివినట్టయితే తర్వాత వచనాలన్నీ కలిపి చదువుకుందాం. నూట 12వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలలో వారి వ్యాజ్యమే గెలుచును. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాడు రాతృత్యము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును.
భక్తిహీనులు దాన్ని చూచి చింతింపబడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడి పరిశుద్ధ వాక్యం తెలుసుకుందాం. అందరూ కూర్చోగా మనం చేస్తా ఉన్నాం. సండే స్కూల్ బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళాలి. మరి చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, వారు చివరిస్తారు. అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలు వినాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. నాటిగా ప్రేమించిన మా పనులకు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ జనాన్ని నిన్ను ఆరాధించడానికి, నువ్వు చేసిన మేలు ఉపకారాలు నీ సంఘంలో ప్రచురణ చేయడానికి నాకు మౌపించిన ఆధిక్యతను బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. ఇక్కడ నిలబడి 112వ దావీదు కీర్తనను ధ్యానించుతుండగా నాకు మారుగా నీవే శక్తిని బలాన్ని దయచేసి మాట్లాడే ఓపికను దయచేసి నీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకొని నేను స్థుతించే భాగ్యం దయచేయండి. నేను నీ వాక్యం ధ్యానించుతుండగా అవి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, నీకు లోబడే మంచి మనశ్శాంతిని నాకు మాకు దయచేయమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 112వ కీర్తన మొదటి వచనం చదువు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. యెహోవాను స్తుతించుడి అన్నాడు దేవుడు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ సత్యంతో ఆరాధించి ఆయన మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి వారమంతా మన జీవితకాలం అంతట్లో ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు ధ్యానించడానికి మనం ఈ దేవుని సన్నిధికి వచ్చాం. అయితే మనలో కొన్ని భయాలు ఉంటాయి. ఏం భయం అంటే ఫ్యామిలీ భయం, ఫైనాన్షియల్ భయం, చీకటి అంటే భయం, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, చేంజెస్ వస్తుంటే ఆ చేంజెస్ విషయంలో భయం ఉంటుంది, బ్యాడ్ న్యూస్ అంటే భయం ఉంటుంది. ఈ భయాలన్నిటి నుంచి పోగొట్టడానికి దేవుడు ఈ చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు మనకు వచ్చే భయాలన్నింటిలోంచి విడుదల దయచేస్తాడు. ఏమన్నాడంటే మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు భయంతో భక్తితో ఆరాధించినప్పుడు ఆయన ఆజ్ఞలకు అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఆయన ఆజ్ఞలు. ఏమంటే ఆయన ఆజ్ఞలు 2 కొత్త నిబంధనలో ముఖ్యంగా చెప్పాడు. యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించాలి, సేవించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఆ 2 ఆజ్ఞలు మనం పఠించినప్పుడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాళ్ళు ఎలా ఉంటారంటే 2వ వచనం, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశపు వారు నియమించబడదు. ఈ ఫ్యామిలీ అంతా వారి సంతతి వారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భూమి మీద బలవంతులు అవుతారు. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడతారు. యథార్థంగా ఉంటే దేవుని యథార్థంగా ఉంటే వాళ్ళు దీవింపబడతారు. వాళ్ళ సంతానం వాళ్ళు భూమి మీద బలవంతులు అవుతారు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించే భాగ్యాన్ని మనం ఎల్లప్పుడూ మన జీవితంలో ఉండేటట్టు చూడాలి. 3వ వచనం చాలు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచు. ఇంకో 2వ భయం ఏంటంటే ఫైనాన్షియల్ భయం ఉంటుంది అందరికీ. కానీ దేవుని ఆరాధించే వారికి, యథార్థ హృదయంతో ఆరాధించే వారికి, ఆయన ఆజ్ఞలకు లోబడే వారికి ఏముంటుందంటే కలిమియు సంపదయు వాని ఇంట ఎప్పుడు సమృద్ధి గల
జీవితం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వారిలో వారి నీతి నిత్యము నిలిచింది. దేవుని నీతి ఆ కుటుంబంలో నీతి నిత్యము నిలిచి ఎల్లప్పుడూ ఏ విషయంలో అయినా కలిమిలో లేనిలో ప్రతి విషయంలో ఆయన నిత్యము నిలిచి ఉండేవారుగా ఉంటాడు. రెండోది ఫైనాన్షియల్ విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు. 4వ వచనం యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షము బాధ్యతలు నీతి గలవారు. 3వది ఏంటంటే యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. చాలామందికి చీకటి అంటే డెడ్ బాడీస్ అంటే మరి నానాని నీళ్ళు అంటే రకరకాల భయాలు ఉంటాయి. కానీ యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడతారు. అది ఎంత అంధకారమైనా సరే వాళ్ళకి వెలుగు సంబంధాలుగా ఉంటారు. ఎలా అంటే గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ చీకటికి భయపడ్డా అంటారు దేవుడు. అలాగే చీకటికి భయపడిన వాళ్ళు అలా యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. వారు కటాక్షము వాత్సల్యత నీతి గలవారు. యథార్థవంతులు కటాక్షం కలిగి ఉంటారు, వాత్సల్యత కలిగి ఉంటారు, నీతి కలిగి ఉంటారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆచరణను బట్టి ఆనందించి వారందరూ ధన్యులు. 5వ వచనం దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి రాజ్యం గెలిచిన. మళ్ళీ ఎలా ఉంటారు దేవుని యందు భయభక్తులు గలవారంటే దయా హృదయం గలవారు అంటారు, అప్పిచ్చేవారుగా ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి, ఇది అప్పిచ్చేవారుగా ఉంటారు. మనం ఎప్పుడు అప్పు చేసేవారంగా ఉండం కానీ అప్పిచ్చేవారంగా ఉంటాం. కానీ భాగ్యవంతులు ఈ అన్ని విషయాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన యందు ఆనందించే వారికి జరుగుతాయి. కనుక దయాళులను అప్పించేవారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి భాగ్యము గెలుచును. రెండోది ఏంటంటే 6వ వచనం అట్టువారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. 7వ వచనం వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను, వాడు దుర్వార్తకు జరి. బ్యాడ్ న్యూస్ అంటే అసలు జరి. ఎలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినా సరే ఓహో దేవుడు ఇది పరీక్షిస్తున్నాడేమో, మనల్ని పరీక్షిస్తున్నాడేమో అని మనము దేవుని యందు భయభక్తులు కలిగిన దుర్వార్తకు జడిసే వరంగా ఉండకుండా వారి హృదయం ఎప్పుడు యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండేదిగా ఉంటుంది. కనుక దేవుడు ఇలా యథార్థవంతులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ఆజ్ఞకు లోబడి ఆనందించేవారు అందరూ ధన్యులు అన్నారు. ఆ రీతిగా దుర్వార్తకు బ్యాడ్ న్యూస్కి కూడా వాళ్ళు జడిసేవారుగా ఉండరు. తర్వాత వారి మనసు స్థిరంగా ఉండను, వారి శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మనుషులంటే భయం ఉండదు. ఎప్పుడు దేవుని ఆశ్రయించే ఉంటాడు కనుక వాడు నిశ్చింత కలిగి కదిలింపబడక స్థిరంగా ఉండి వాళ్ళ నీతిని ఆశ్రయించేవారుగా ఉంటాడు కనుక దేనికి భయపడకుండా ఉంటాడు. 10వ వచనం భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు, వాళ్ళు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగం. ఈ భక్తిహీనత అన్నది ఎప్పుడు చెప్తాను నేను. భక్తిహీనత అంటే భక్తి ఉంటుంది కానీ వాళ్ళు తర్వాత చేద్దాంలే, నెక్స్ట్ సాక్ష్యం చెప్తాంలే, తర్వాత అని వాయిదా వేసి భక్తి ఉంటుంది కానీ చేయరా భక్తి. కనుక అలాంటి వాళ్ళు భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వాళ్ళు పండ్లు కొరుకు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోను. వాళ్ళు ఆశపడేది అనేది భంగం అయిపోతుంది. కనుక దేవుని స్తుతించి దేవుని మహిమపద్దాం. ఎటువంటి భయాలు ఉన్నాయి, ఎటువంటి ఆందోళనలు ఉన్నా సరే మనం దేవుని యందు నిరీక్షణ కలగాలి. కదలింపబడక స్థిరంగా ఉండి ఆయన నీతి నిత్యము నిలిచేది కనుక ఆయన మీద అనుకొని ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన యందు ఆనందించి
ధన్యులవుటకు మనకి దేవుడు సహాయం చేయను కాక, దేవుడి వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా 112వ దావీదు కీర్తన ద్వారా నీవు నాతో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత దయాళుడు అయినా ప్రభు చూపించేవాడు. నువ్వు చేసిన మేలు ఉపకారాలు అన్నిటి నిమిత్తం నీకు వేనోళ్ళ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలందు ఆనందించేవారు ఎల్లప్పుడూ ధన్యులని సర్వించిన తండ్రి, నీకు వందనాలు. వాళ్ళ ఫ్యామిలీ నాన్న నిత్యము నీ అందు వర్ధిల్లుతుందని సర్వించిన దేవా, నీకు వందనాలు. నాయన ఆర్థిక ఇబ్బందులు లేకుండా కలిమి సంపద వాళ్ళ ఇంట్లో ఉంటుందని సర్వించిన తండ్రి, నీకు వందనాలు. నాన్న వారు చీకటికి భయపడక వెలుగు సంబంధులే ఉంటారని వాక్యం చదివించింది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము నీ ఏ దుర్వార్తకు జడియక నిత్యము నీ మీద ఆనుకొని నిన్ను ఆశ్రయించి స్థిరంగా ఉంటారు కనుక నీకు వందనాలు చేసి, ఎక్కడ భక్తిహీనత మమ్మల్ని అంటకుండా భక్తి మార్గంలో నడుచుటకు నీవే సహాయం చేయండి. వారమంతా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని నువ్వు కాచి కాబట్టి సంరక్షించే విధానం బట్టి నీకు వందనాలు. పరీక్షలో జయం పొందిన బిడ్డల నిమిత్తం వందనాలు చెల్లిస్తాయి. ఇంకను రిజల్ట్స్ రావాల్సిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొచ్చున్నాను నాయన. వారికి కూడా మంచి జనాన్ని ఇస్తారని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆరోగ్యం ఇచ్చే నాయన నీవు కాచి కాపాడే విధానం బట్టి నీకు వందనాలు. ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేస్తున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వారంలో జరగబోయే మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. అవి జయకరంగా నీ మహిమార్థం జరుపుకోవడానికి ఐజక్ గారిని నీ ఆత్మతో వాక్యంతో నింపి మాకు కావాల్సిన ఆహారాన్ని పంచిపెట్టే రోజుగా తీసుకొస్తున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 3 దినాలు చాలు దేవుడిగా మీరు ఉంటారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 37 సంవత్సరాలు నీ పరిచర్యను ఘనంగా జరిపించుకున్న తండ్రి, నీకు వందనాలు. 38వ వార్షికోత్సవం కూడా ఘనంగా జరిపించుకుంటారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తాం. ఇంతవరకు జరిపించిన ఆరాధన నిమిత్తం లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, పాటల ద్వారా మహిమ పొందిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పుడు నీ దాసుని బడి వాక్యం ఇచ్చుండగా అది నాకు మాకు కావలసిన జీవాహారంగా ఉండుటకు, ఈ ఆదివారం ఆరాధన మా జీవితంలో ఆశీర్వాదంగా ఉండుటకు నీవే ఆశీర్వదించి మాకిమ్మని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడందరూ లేచి నిలబడి ఒక చక్కనైనటువంటి పాట పాడుకుంటూ మనమందరం కూడా కానుకలు సమర్పించుకుందాం. నాదంటూ లోకాన ఏది లేదయా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే అంతా నీదే. Thank you.
అందరూ మరి కళ్ళు మూసుకుంటే కానుకలతో ప్రార్థించుకుందాం. మన మధ్యలో పెద్దలు కామేశ్వర గారు ఉన్నారు, వారు వచ్చి కానుకలతో ప్రార్థించవలసిన మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల పరలో తండ్రి ఘనమైన నామం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. గతించినటువంటి పరిశుద్ధ దినం నుండి పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని మా యొక్క సంఘాన్ని కాసి కాపాడిన రీతిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇగో తండ్రి ప్రభు వరకు కూడా పాటల ద్వారాను ప్రభా తండ్రి ప్రభావ కీర్తన ద్వారాను మేము పెంచుకున్నాం తండ్రి స్తుతులు స్తోత్రములు ప్రభావ. వాక్యం గెలుచుండగా ప్రభావ మీద వస్తుంది ప్రభావ మీరే తండ్రి నిలవబెట్టుకుని ప్రభావ మానవస్వరములు చేసి దయస్వరంతో మాట్లాడండి ప్రభావ. ఇగో తండ్రి ప్రభు వరకు ప్రభావ తండ్రి ప్రభావ తండ్రి సహోదరులందరూ కూడా తమ యొక్క గుప్పెలు విప్పి ప్రభావ కానుకలు ఇచ్చున్నారు తండ్రి. వారు దీవించండి, ఆశీర్వాదం పంచే తండ్రి. ఎవరైతే ఎంత ఇచ్చారో వారికి 100 రెట్లు 1000 రెట్లు ఫలింపచ్చే తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయమని త్వరగా రాబోయే సేవకి భద్రతలుగా విశ్వాసంతో ఇచ్చిన పరమ తండ్రి గారు. దయచేసి అందరూ కూర్చోని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటనలు చదివినిపిస్తారు, అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తా ఉన్నాం. మధ్యాహ్నము 11 గంటల నుంచి 12 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకే ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కావున ఆ ప్రార్థనలకు మరి రాగలిగిన వారు రావాల్సిందిగా, మీ కుటుంబాలలో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే వారి పేర్లు కూడా ఇచ్చినట్లయితే వారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వచ్చే శుక్రవారము స్త్రీల కూడిక 11 గంటల నుంచి 1 గంట వరకు జరగనున్నది. తదుపరి సాయంత్రము మీటింగ్స్ ఫస్ట్ డే కూడా ప్రారంభించబడుతుంది కనుక గమనించుకొని మరి స్త్రీలైనటువంటి వారు మరి తదుపరి పనుల్లో కూడా మీ సహాయ సహకారాలు అందచేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. యథావిధిగా మరి వచ్చే శుక్రవారము నుండి ఆదివారం వరకు అనగా మే 1, 2, 3 తారీఖుల్లో ప్రతి సంవత్సరము జరిపింపబడుచున్న మరి సువార్త సభలలో దేవుడు తన మహిమార్థమై ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసిన దైవజనులు రెవరెండ్ ఏ.ఎస్. ఐజాక్ గారు మన మధ్యలోనికి వారు రానై ఉన్నారు. వారి గురించి మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందును బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మీటింగ్స్ దేవుని మహిమార్థమై జయప్రదంగా జరగాలి అని, ఒక్క నశించిపోతున్న ఆత్మైన వెదికి రక్షింపబడాలి అనే ఆశ, కోరిక, వాంఛ మనకున్నది కనుక మనమందరము ఆ రీతిగా మన యొక్క నియర్ అండ్ డియర్ అంటే మన ఫ్రెండ్స్ని, మన కొలీగ్స్ని, వారిని మనం ఆహ్వానిద్దాం. వారిని మనం ఆహ్వానించి గడిచిన వారం కూడా మరి తెలియచేయబడిన రీతిగా మనము క్రొత్త వారిని, అన్యులను, మనకి బాగా తెలిసిన వారిని ఆహ్వానించినట్లయితే ఆ ఆత్మల్ని మనం రక్షించాలి కనుక మామూలుగా మనకి మనం వండుకొని మనకి మనం తినేసి మన కడుపులు నింపుకుంటే ఆ మీటింగ్స్కి అర్థం ఉండదు. సో సువార్త సభలు అనగా నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. ఈ ప్రత్యేకమైన కూడికలో మరి ఆ రీతిగా ఉపయోగదాయకంగా ఉండాలి అని ఆశతో మరి ఈ యొక్క మీటింగ్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం కనుక ఆ రీతిగా మనమందరం కూడా ప్రయాసతో మరి మన యొక్క బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను ఈ యొక్క ప్రత్యేకమైన సువార్త సభలకు ఆహ్వానిద్దాం. మరి అలాగే వచ్చే శనివారము నెలలోని మొట్టమొదటి శనివారము కావున ఉదయం 6 గంటల నుంచి మొదలు ఆదివారం ఉదయం 6 గంటల వరకు చైన్ ప్రేయర్ జరుగుతుందండి. మరి మీటింగ్ జరుగుతున్న సమయంలో మటుకు ప్రార్థనలు జరగవు కనుక మిగతా సమయంలో ఈ చైన్ ప్రేయర్ని జరిగించవలసిందిగా కూడా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే వచ్చే ఆదివారము నెలలోని మొట్టమొదటి ఆదివారము కావున మరి బల్ల ఆరాధన ఉంటుంది. కావున మీరు అందరు గమనించుకొని బల్లలో చేయవేయవారు సకాలంలో దేవుని మందిరానికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరియాబి తల్లి గారి గురించి మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని మందిరానికి వారిని నడిపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ప్రసాద్ వాళ్ళ తల్లి గారు సంతోష గారు కూడా రికవర్ అవుతూ ఉన్నారు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించి వారిని కూడా దేవుని మందిరానికి సాక్షిబిడగా నడిపించినట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే పాస్టర్ కిషోర్ గారు వారి గురించి కూడా మీ అందిన ప్రార్థనలో భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. గర్భం లేని వారి కొరకు ప్రార్థిద్దాం. గర్భిణీగా ఉన్న బిడ్డలు మహిమైశ్వర్య గారు, అలాగే రేష్మ గారు
వీరిద్దరికి దేవుడు సుఖమైన ప్రసవాన్ని, తల్లి బిడ్డలు వేరే పర్యంతం దేవుని యొక్క గ్రూప్ చాట్ను వారిని భద్రపరుచుకున్నట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు, ఎంసెట్ అలాగే నీట్ ఇంకా అనేకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కనుక ఆ బిడ్డలకు మంచి కాలేజెస్లో సీట్ వచ్చినట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిన మనవి. అలాగే మా వైఫ్ ప్రసన్న వాళ్ళ పెద్దమ్మ కుమారుడు సునంద్ కూడా మే 24వ తారీఖున యూపీఎస్సీ ఎగ్జామ్ సివిల్స్ కోసం బిడ్డ కూడా ఒక ఎగ్జామ్ రాయనే ఉన్నాడు కనుక ఆ బిడ్డకు కూడా మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగిన బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి మే 1, 2, 3 తారీఖుల్లో మీటింగ్స్ జయప్రదంగా జరగాలని మరి ఎంతో ఆసక్తిగా మరి సంఘ బిడ్డలు మీ యొక్క ప్రోత్సాహాన్ని, మీ యొక్క ప్రతి ఒక్క సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి గమనించండి, మే 1న మరి భోజనాలు ఏర్పాటు చేయ కుటుంబము సుశీల నాయుడు గారి యొక్క కుటుంబము, 2వ రోజున మాణిక్యరావు శాంతి గారి యొక్క కుటుంబము, 3వ రోజున సత్యపండు గారి యొక్క కుమార్తె శుభ. మరి వీరు మరి 3 రోజులు భోజనాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు కనుక దేవుడు వారి కుటుంబాలను దీవించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆదిలక్ష్మి సూరిబాబు గారి యొక్క కుటుంబము 10,000 రూపాయలు, అలాగే రాజేశ్వరి సుధాకర్ గారి యొక్క కుటుంబము 5,000 రూపాయలు, అలాగే దేవమణి గారు 3,000 రూపాయలు, ప్రసాద్ కుటుంబం 2,500 రూపాయలు, కుమారి ప్రకాష్ గారి యొక్క కుటుంబము 5,000 రూపాయలు, అలాగే శంకర్రావు గారి యొక్క కుటుంబము మ్యూజిషియన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఆ బిడ్డకి 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు కనుక మరి ఇప్పుడు వరకు ఈ కుటుంబాలు ఈ రీతిగా సహకరించడానికి ముందుకు వచ్చి ఉన్నారు కనుక వీరందరి గురించి మీరు జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో మీటింగ్స్ జయప్రదంగా జరగాలని మీరు ప్రార్థించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకనూ మీ సహాయ సహకారాలు, మరి విశేషంగా మీ యొక్క ప్రార్థన చాలా ఇంపార్టెంట్ కనుక వాతావరణాన్ని అన్నిటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని జయప్రదంగా ఈ యొక్క మీటింగ్స్ జరపబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మెన్స్ మీటింగ్ ఆరాధన అనంతరం ఉంటుంది కనుక దానిని కూడా మీరు గమనించండి. అలాగే మెంబర్షిప్ కూడా 100 రూపీస్ కుటుంబానికి చొప్పున మరి బోస్ గారు ఉన్నారు, వారికి అందచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే స్పెషల్ అనౌన్స్మెంట్ ఒకటి, మరి చాలామంది వారి పిల్లల గురించి ఈ యొక్క కోరికను కోరి ఉన్నారు కనుక మనకి ఎవరైతే కీబోర్డ్ ప్లే చేయడానికి వస్తున్నాడో ఆ అబ్బాయి గడిచిన 9 సంవత్సరాల నుండి మరి కీబోర్డ్ ప్లే చేస్తూ అనేకులకు క్లాసెస్ ఇస్తూ ఉన్నాడని తెలియజేసి ఉన్నాడు. మరి మ్యూజిక్ క్లాసెస్ కూడా ఒకవేళ కీబోర్డ్ క్లాసెస్ కనుక కావాలి, మా పిల్లలకి మేము కీబోర్డ్ నేర్పించాలనుకుంటున్నామంటే నెలకి 12 క్లాసులు నేర్పిస్తాడండి. నెలకి 12 క్లాసులు, మామూలుగా అయితే నెలకి 8 క్లాసులే ఉంటాయి. నెలకి 12 క్లాసులు నేర్పిస్తాడు, 3 నెలలు నేర్పిస్తాడు. 2,500 రూపాయలు పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నాడు. సో దీనిని గమనించండి. ఎక్కడైనా కానీ 2,500కి 2 క్లాసులే వారానికి 2 క్లాసులు, నెలకి 8 క్లాసులే చెప్తున్నారు. మన సంఘాన్ని ప్రేమించి మరి ఆ బిడ్డ మనకి బాగా సుపరిచితము కనుక అన్న మీ చర్చ్లో ఏదైనా చేద్దామన్నా అని బిడ్డ ముందుకు రావడం జరిగి ఉన్నది. కావున నెలలో 12 క్లాసులు నేర్పిస్తాడు, 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాడు కనుక ఎవరైనా ఆసక్తి కలిగి మా బిడ్డలకు నేర్పించాలని ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. మీ బిడ్డలకు అబ్బాయి చెప్పిన ఒక మంచి మాట ఏంటిదనంటే, నెలలోపు నేను ఒక 7-8 సాంగ్స్ ప్లే చేసేటట్టు ప్రతి ఒక్క బిడ్డకు నేను ఆ రీతి తరబేతుని ఇస్తా అన్నా. ఒకవేళ నేను ఇవ్వలేదు అని అంటే తర్వాత క్లాసెస్ ఇంకా జరిపించొద్దు మనము అని అన్నాడు. సో అది చాలా బలమైన స్టేట్మెంట్ కనుక మీరు అందరు గమనించండి. మంచి మ్యూజిక్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక ఆసక్తి కలిగిన వారు మీ పిల్లల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించాలనుకున్న వారు నడిపించవలసిందిగా మనవి. ఒకవేళ 2,500 మేము కట్టుకోలేము అని ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా పర్వాలేదు, ముందుకు రావచ్చు. మీరు ఎంత కట్టగలిగితే అంత కట్టండి, మిగతాది దేవుడి నడిపింపు ప్రకారముగా మరి బిడ్డలకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ యొక్క క్లాసెస్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీటింగ్స్ అనంతరము ఒకవేళ మీ పిల్లల స్ట్రెంగ్త్ని బట్టి, పిల్లలు ఎంతమంది వస్తారు అనే స్ట్రెంగ్త్ని బట్టి
క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కనుక దీనిని కూడా మీరు గమనించుకొని మీ పిల్లలను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఈ యొక్క మీటింగ్స్ అనంతరం క్లాసెస్ ఏర్పాటు చేయడానికి మరి ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక మీ యొక్క ఇంట్రెస్ట్ని మాకు తెలియజేయవలసిందిగా, ఆరాధన అనంతరం నాకు తెలియజేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే లక్ష్మీ రాంబాబు గారి యొక్క కుటుంబము మీటింగ్స్ నిమిత్తమై 3,000 రూపాయలు వారు అందజేస్తూ ఉన్నారు కనుక వారి కుటుంబాన్ని దేవుడు దీవించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం. లక్ష్మీ గంగయ్య గారి యొక్క కుటుంబము 2,000 రూపాయలు ఈ మీటింగ్స్ నిమిత్తమై వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు కనుక వారి కుటుంబాన్ని దేవుడు దీవించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకటనలు మీరందరూ విన్నారు, గమనించారు. వెనుకన ప్రార్థనలో ముఖ్యంగా మరి చిన్న బిడ్డల గురించి, సండే స్కూల్ బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే బిడ్డలు మరి ఎంతగానో వారి యొక్క భవిష్యత్తుని వారు చూసుకుంటూ మరి ముందుకి కొనసాగినట్టుగా ప్రార్థిస్తున్నారు కాబట్టి బిడ్డలు ముందుకి వెళ్తూ ఉన్నారు కాబట్టి అందుని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి చాలామంది మీటింగ్ గురించి ప్రార్థించమన్నప్పుడు చాలామంది యూత్ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అందుని బట్టి నిజంగా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మరి రాబోయే దినాలు మీ యూత్ది అంతానే. మరి గత సంవత్సరం అయితే పెళ్లి అంటే పోయిన సంవత్సరం పెళ్ళి అవ్వకముందు ఆయన నడిపించి పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మరి ప్రసన్న ప్లస్ ఈరోజు నిసి యూత్ అంతా మీ బాధ్యతే. ఈ సంవత్సరం మీటింగ్స్ అనేవి మేమంటే ఏదో వెనకాల ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్స్ని మరి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం యూత్ మీదే బాధ్యత పెడతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క పనిని మీరు కొనసాగించాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది ప్రార్థిస్తున్నారు, మరి మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఇది యొక్క దేవుని యొక్క పని. దేవుని యొక్క పనిలో మనందరం పాలు పొందినట్టయితే మరి ఇందాక పాస్ గారు చెప్పినట్టు కనీసం ఈ మీటింగ్ ద్వారా ఎవరైనా రక్షించబడితే అది అందరికీ మేలుకరం మన జీవితాల్లో. కాబట్టి మనం ఒక్కరూ రక్షించలేము కాబట్టి సంఘం తరపున కనీసం ఒక్కరినైనా రక్షించినట్టు బాగుంటుందని చెప్పేసి అని మరి సంఘ ఆలోచన. ఎందుకంటే ఉపవాస కూడికలో కూడా చాలామంది మరి రక్షించబడుతున్నారు. మరి సంఘాన్ని చాలామంది దైవజనులు అభినందిస్తున్నారు. నిజంగా మీ యొక్క ప్రార్థన కానీ లేదా మీ యొక్క సహకారాలు కాబట్టి ఈ మీటింగ్స్ కూడా ఎంతో మరి సక్రంగా దేవునికి మహిమకరంగా జరిపించలాగిన మీ యొక్క మరి సహకారాలు అందిస్తారని నమ్ముతా ఉన్నాం. అలాగే మరి ఈ మీటింగ్స్కి ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ మరి సురేష్ గారికి కానీ లేకపోతే మన సుధాకర్ గారు అలాగే శ్రీనివాస్ గారు ఉన్నారు, వారికి ఇవ్వండి. మీ పేర్లు మాత్రం సాంబశివరావు గారి దగ్గర మీరు ఎంత ఇచ్చినా కానీ సాంబశివరావు గారి దగ్గర బుక్ ఉంది, ఆ బుక్లో రాయించుకోండి. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి మరి ఖర్చులన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పాం. కాబట్టి మీరు అందరూ కూడా గమనించుకొని ఎవరు మీరు ఇవ్వాలనుకున్నా ఎవరికి ఇచ్చినా కానీ అటు పాస్టమ్మ గారికి ఇచ్చినా పాస్టర్ గారికి ఇచ్చినా మంది బుక్లు అయితే రాయించుకోండి. మీ అనుదిన ప్రార్థన కూడా ప్రార్థించండి. అలాగే మరి సంఘాన్ని ప్రేమించి సంఘ పెద్దలు కూడా సురేష్ గారు ఆ 3 రోజులకి నిమిత్తము గ్లాసులు ప్లేట్లు అవన్నీ కూడా వారే తీసుకొస్తున్నారు. కడిగే మనిషిని కూడా అంటే కడిగే మనిషి వస్తుంది కాదని మనం అందరం దులుపుకుని పోవద్దు. కానీ ఇది దేవుని పని. ఏమన్నా కానీ ఆయన చెప్పాడు కాదని మనం అలా కుదిరేయకుండా దేవుని పని మనం చేసినట్టయితే మరి ఎంతో మరి కుటుంబానికి దీవెనకరం. అది ఏ పని ఉన్నప్పటికీ కూడా మీరు ఈ సంఘ పనులు చేస్తారని నమ్మితే. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు ఎన్నో పనుల్లో చేసి ముందుకు నడిపించారు. మరి అందుకే మనం సక్రంగా ఈ మీటింగ్స్కి నడిపించుకుంటా ఉన్నాం. అలాగే మరి శ్రీనివాస్ గారు, ప్రోలా శ్రీనివాస్ గారు, వారు కూడా మరి 3 రోజులకి సంబంధించినటువంటి గ్రాసరీ అంటే బియ్యం కాదు, బియ్యం కాకుండా కనవప్పులు పప్పులు నూనె వారు సమకూరుస్తూ ఉన్నారు. మరి వారి ఎదురు కుటుంబాన్ని
ఇంతవరకు ప్రకటించిన కుటుంబాలని దేవుడు దీవించలాగని వెనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. మరి ఇంకా మీ సహాయ సహకారాలు అందించినట్టయితే మనం ఈ యొక్క పనులన్నీ ముందుకి కొనసాగించడానికి బాగుంటుంది. ఇంకా దైవదోసులకి మనం ఇంకా వారిని కూడా మనం ప్రసంగికులకి ఇవ్వాలి కాబట్టి వెనుదిన ప్రార్థనలో మరి మీ ప్రేరేపణ కొద్దీ ప్రార్థించండి. ప్రేరేపణ కొద్దీ ముందుకి రావాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అమ్మ సండే స్కూల్ ఉందా? ఇప్పుడు సండే స్కూల్ బిడ్డలు కార్యక్రమాన్ని చూద్దాం. టీచర్స్ జయ వస్తారు. ఇంకా సమయం ఇచ్చిన దేవాదేవుడికి పాస్టర్ గారికి పాస్టర్ ఆంటీకి వందనాలు చెల్లిస్తున్నాను. స్టార్టింగ్ ప్రేయర్ సంజన. సిక్స్ డేస్ మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు వేసా. ఈ 6 days మా ఆరోగ్యం అంతా క్షేమంగా వచ్చినందుకు వందనాలు వేసా. మా ప్రయాణాలని క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు వేసా. అయితే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసేటట్టు చూడండి వేసా. ఎవరైతే ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు చూడండి వేసా. మరి వేసా ఇప్పుడు సండే స్కూల్ ప్రోగ్రామ్ మొత్తం మంచిగా జరిగేటట్టు చూడండి వేసా. కొద్ది ప్రార్థన చేస్తాను తండ్రి. ఆమెన్. President, our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our sins, as we forgive those who sin against us. Do not bring us to the test, but deliver us from evil. Amen. వేదాంశ్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సామెతలు కీర్తనలు 101. ప్రైజ్ లార్డ్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనలు 101. ధోని. Praise the Lord, in whose eyes a wild person is despised, but who honors those who fear the Lord, who swears to his own heart and does not change, who does not put his own money at interest, and does not take bribe against innocent, he who thinks does shall never be moved. సామెతలు 15. వర్షిత్. ఆది అందు వాక్యము నేను, వాక్యము దేవుడి వద్ద నేను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగానే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవునిలో జీవం ఉండెను. జీవము మనుషులకు జీవము వెలుగే ఉండెను. వెలుగు చీకటిలో ప్రకాశించినది, చీకటిలో దాన్ని గ్రహింపలేదు. దేవుని వద్ద నుండి ఒక మనుషుడు పంపబడెను. అతని పేరు యోహాను. ఆయన మూలముగా అందరూ విశ్వసించబడి చీకటి వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చు. యోహాను 1:1-7. ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయవు కోరదగినవి. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉందరు, వారందరినీ కలుగజేయవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగుడు, జ్ఞానం లేని వారి చిక్కగా ఆపదలో పడుతురు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వల్ల కలుగును. సామెతలు 22:1-5. నా ఆగస్థలములో నుండి నేను నిన్ను ముర్ర పెట్టుచున్నాను. యెహోవా ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. నేను నీ చెవి యొగ్గున నా కర్తవ్యాన్ని వినుము. యెహోవా నీవు దోషులను కనిపెట్టి చూచిన యెడల నేను ప్రభువారి ఎవరిని నిలువడు. కీర్తనలు 130:1-3. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామము యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును ఎల్లప్పుడూ స్తుతించుడి. యెహోవా కీర్తనలు 133:2. సంజన రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనే మందును, నేను కనిన కుమారుడా నేనే మందును, నా మొక్కులకు మొక్కి కనిన కుమారుడా నేనే మందును. నీ బలమును స్త్రీలకి ఇయ్యుకుము, రాజులను శోధించిన స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసమును రాజులకు తగదు, ద్రాక్షారసము రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకే తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ ఉపదేశము చేయుదురు, అన్యాయము చేయుదురు. సామెతలు 31. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదర్చువాడు. కీర్తనలు 103:1-3. థ్యాంక్ యూ. నా శ్రమలో నేను యెహోవాను మొర్రపెడుదును, ఆయన నాకు ఉత్తరమిచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి నాశనము మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకు ఏమి చేయును, ఇంతకంటే నీకు ఏమి చేయను. థ్యాంక్ యూ. పిల్లలకి బుక్స్ ఇచ్చామండి. సండే స్కూల్ వర్సెస్ క్యాలెండర్ వాక్యాలు రాయమని బుక్స్ ఇచ్చాము జనవరి నెలలో. రాసిన బిడ్డలే 4 సెలక్షన్ చేశాను. అంటే క్రమంగా నీట్గా అందంగా రాసిన పిల్లల పేర్లే 4 సెలక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు చెప్తాను, పాస్టర్ గారు గిఫ్ట్లు ఇస్తారండి. ఆంటీ మీరు ముందుకు రండి.
ఆలిస్ మెర్సీ. పండు. రేవంత్. అంటే వీళ్ళ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఇంట్రెస్ట్గా రాశారు పిల్లలు. ఏంటంటే ఇప్పుడు కోడి గెలికినట్టు రాస్తారు చూసారా, ఇంట్రెస్ట్ లేకుండా రాశారు. నీట్గా ఉన్న బుక్స్ వీళ్ళ నలుగురికి. అన్ని బుక్స్ అందరూ రాసుకొస్తున్నారు కానీ అంటే ఇంట్రెస్ట్ లేకుండా పిచ్చి పిచ్చిగా రాసేయటం, ఇక్కడికి వచ్చి రాయటం, సండే స్కూల్కి వచ్చి అలా చేశారు. వీళ్ళ నలుగురు మాత్రమే ఇంటి దగ్గర రాసుకుని వచ్చారండి. లాస్ట్ ప్రేయర్ తినొద్దాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమెకి ప్రేమ తల్లి బంగారు పదపడిన ప్రభావ మమ్మల్ని 6 days కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు వేసేయా. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి తిరిగి వచ్చేటట్టు చూడండి వేసే. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి వేసేయా. ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి ఎగ్జామ్స్ రాసేటట్టు చూడండి వేసేయా. ఎవరెవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి రిజల్ట్ ఇవ్వండి వేసే. ఎవరెవరైతే రిజల్ట్ వచ్చాయో వాళ్ళందరికీ మంచిగా ఇచ్చినట్టు కృతజ్ఞతలు వేసేయా. వేసే ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ మంచిగా జ్ఞానాన్ని ఇచ్చి మంచిగా అందరు చెప్పేటట్టు చూసినందుకు కృతజ్ఞతలు వేసేయా. ఈ చిన్న ప్రాంతం దేవుడు దీవించింది కాక. ఆమేన్. సండే స్కూల్ బిడ్డలు చక్కినటువంటి దేవుని యొక్క మాటలు వారు ఎంతగానో చెప్పారు. అందరి బట్టి దేవునికి వందనాలు. మరి బిడ్డల గురించి మీ అనుదిన ప్రార్థిస్తున్నారు. ఇంకా భారం కలిగి ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. అలాగే పాంప్లెట్స్ ఆల్రెడీ పోయిన వారమే మనం రిలీజ్ చేసాం. మనం చెప్పింది ఏంటంటే అది పాంప్లెట్ పట్టుకుని ప్రతి కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ని కానీ లేకపోతే మీ యొక్క పక్కింటి వారిని కానీ ఎదురింటి వారిని కానీ ఆహ్వానించమని మనం చెప్పాం. అది దయించి మీరు అందరూ గమనించుకోండి. ఎందుకంటే ఇదొక అవసరప్రేరి యొక్క పండగ. మరి ఈ పండగకి మన బంధుమిత్రులు కానీ లేకపోతే మన ఇరుగు పొరుగు వారిని కానీ లేకపోతే మన ఇంటి పక్కన వారిని ఆహ్వానించినట్టయితే దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి సరైనటువంటి దైవజనులు వస్తూ ఉన్నారు. వారు సండే మార్నింగ్ కూడా మన దగ్గరే ఉంటా ఉన్నారు. మరి అంత మంచి వర్తమానాన్ని మనం అందిస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా ఎవరొకరిని మన తరపు నుంచి మన గెస్టులను పిలిచినట్టయితే బాగుంటుందని ఈ పాంప్లెట్స్ మరి మీకు అందరికీ కుటుంబానికి ఒకటి చొప్పున అందజేస్తా ఉన్నాం. మీరు ఒక్కరైనా మనిషికి నేను ఒక మనిషిని తీసుకెళ్ళాలి అనే ఆలోచన కలిగి మీరు ఉంటే మంచిదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఒక నుంచి ఎంతమంది తీసుకొచ్చినా పర్వాలేదు. కాబట్టి దేవుని యొక్క మాటల్ని కనీసం మనం మార్చకపోయినా కానీ మనం దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుడే వారిని మార్చుకుంటూ దేవుడి మాటల ద్వారా వారు మారుతారనే నమ్మకంతో మేము ఈ పాంప్లెట్స్ పంచుతా ఉన్నాం. దయించి ఎవరు కూడా వృధా చేయొద్దండి. ఇవి మళ్ళీ మీ వాట్సాప్లో కూడా రావటం జరిగింది. అవి కూడా మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ మిత్రులకి అలాగే మీ యొక్క బంధువులకి కూడా వాట్సాప్ షేర్ చేయండి. వారిని ఆహ్వానించండి. తప్పగా వారిని మనం గౌరవించి దేవుని యొక్క వర్తమానాన్ని అందించి మరి 3 రోజులు కూడా చక్కనటువంటి ఆత్మీయ ఆహారం కానీ లేదా శరీర ఆహారం కానీ పెట్టి పంపించలాగిన మరి వారిని మనం అందరూ కూడా ఆహ్వానిద్దాం. మరి అందరూ కూడా అమ్మ పిల్లలు మీరు యూత్ ఒక్కొక్కరికి ఇచ్చేయండి. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఒకటి అందరికీ ఇవ్వండి. చిన్నపిల్లలకు వద్దు. అమ్మ పుష్ప గారా మరి మీటింగ్స్ నిమిత్తం పుష్ప గారు 2000 రూపాయలు వారు అందజేస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించలాగా మేము దిన ప్రార్థనలో
ప్రార్థించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అందరికి ఇచ్చాను, కుటుంబం అందరికీ. ఎవరికి? ఇంకొక గమనిక, మనకి వంట చేయడానికి గ్యాస్ ఇచ్చేవారు ఉన్నారు, కానీ సిలిండర్ దొరకట్లేదు. కాబట్టి హెచ్పి సిలిండర్స్ ఎవరైనా మీరు ఖాళీగా ఉంటే మరి సురేష్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ సంప్రదించండి. మళ్ళీ మీరు వేరే ఫుల్ సిలిండర్ అవసరమైతే మేము అందజేస్తాం. 4 సిలిండర్స్ మీరు హెచ్పి సిలిండర్స్ మీరు కొంచెం, ఎందుకంటే మనకి 3 రోజుల వంటకి ఇబ్బంది లేకోకుండా గ్యాస్ కావాలి కాబట్టి సుధాకర్ గారు అది పురమాయిస్తున్నారు గ్యాస్, కానీ సిలిండర్సే దొరకట్లేదు. మీ ఇంట్లో ఏమైనా ఖాళీ సిలిండర్స్ ఇస్తే మళ్ళీ మీకు దాన్ని జాగ్రత్తగా మీకు మేము అందజేస్తాం. మనం వెళ్ళబోతా ఉన్నాం. దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి యవనబిడ్డగా మన మధ్యలో మరి జాన్ మోరే గారు ఉన్నారు. వారి చక్కనటువంటి వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రభు చిత్తం చెప్పిన జాన్ మోరే గారికి సమయాన్ని అందజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మన యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఆదివారం ధ్యానించుకుంటున్న పత్రిక యాకోబు పత్రిక 1వ అధ్యాయము తదుపరి కొన్ని వచనాలను ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. 22వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకొని ఆ యొక్క వచనాలను మనం ధ్యానించుకుందాం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనయ్యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ ప్రత్యేకమైన ఆరాధనలో ప్రభువా మరి ఆరాధన క్రమం అందరినీ జయప్రదంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో విలువైనటువంటి నీ మాటలను మేము ధ్యానించిన ఏంటోడుగా నన్ను నీ శిలువ చాటున మరుగుపరచుకోండి. మా అందరికీ వినగలిగిన చెవులను గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడే జీవితాన్ని, నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేమందరము జీవించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన దినాన 22వ వచనం నుండి 25వ వచనం వరకు ఈ ధ్యానాంశంలో మనం గమనించగలిగినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని యాకోబు భక్తుడు సంఘానికి తెలియజేయడా ఆశపడతా ఉన్నాడు. గడిచిన ఆదివారము వాక్య సందేశాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వినడం యొక్క ఇంపార్టెన్స్ గురించి
ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యము వినడానికి మనం ఆసక్తి చూపెట్టే వారిగా అది ఎంత ప్రాముఖ్యమైనదో అనే అంశాలను మనం ధ్యానించుకొని వచ్చి ఉన్నాం. అందుకే 21వ వచనంలో చివరిగా ఏమంటున్నాడు అంటే, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని సెలవిస్తూ ఆ వాక్యాన్ని ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు అంటే 22వ వచనం నుండి 25వ వచనం వరకు విన్న వాక్యాన్ని మీరు వినటం మట్టుకే కాదు కానీ దానిని మీరు మీ జీవితాలలో ఆచరణలో పెట్టేవారిగా ఉండాలి. ప్రాక్టీస్లోకి తీసుకొని రావాలి, అప్లికేషన్లోకి తీసుకొని రావాలి. వినేవారిగా మనం ఉండకుండా దానిని మనము పాటించే వారిగా దానిని చేయాలి అనే ప్రాముఖ్యమైన అంశాన్ని సంఘానికి ఈవేళ జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. అందుకే 22వ వచనంలో ఆయన అంటున్న మాట చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఈ ప్రత్యేకమైన ఈ 22వ వచనము ఈ యాకోబు పత్రిక అంతటిలో పదాలు మనకి అర్థమయ్యే పదాల్లో ఉన్నప్పటికీ చాలా లోతైనటువంటి ఇంపార్టెన్స్ కలిగినటువంటి వచనముగా ఈ వచనాన్ని మనం గమనించవచ్చు. అందుకే యాకోబు పత్రిక అంతటికి కీవర్డ్స్గా ఈ 1వ అధ్యాయము 22వ వచనాన్ని కీవర్డ్స్గా ప్రకటించడం మనం చూస్తాం. ఎందుకు ఇది కీవర్డ్స్ అవడానికి గల కారణము ఏంటిది అని అంటే, యోహాను సువార్తలోనికి కనుక వెళ్ళినట్లయితే ఆయన ప్రారంభంలో రాసే మాటలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇది నా వర్షిత్ ఎన్ని వచనాలు చెప్పాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 7 వచనాలు చెప్పాడు. మిగతా 3 సువార్తలు కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకతో ప్రారంభిస్తారు. ఈ యోహాను సువార్తికుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు మధ్యలో పుట్టిన ఆయన కాదు, కానీ ఆదాము కంటే ముందుగా ఉన్న సజీవుడైనటువంటి దేవుడు అని యోహాను తన సువార్తలో జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉంటాం. యోహాను, యాకోబు వీరందరూ ఒక ఇంటి వారు గనుక యాకోబు తన యొక్క జ్ఞానమును కూడా ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే యాకోబు కూడా స్ట్రెస్ చేసి తెలియజేస్తున్న మాట ఏంటిదంటే, వాక్యాన్ని మీరు వినేవారిగా ఉంటే సరిపోదు. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, ఆదివారం కదా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి పాటలు పాడుతున్నప్పుడు పాటల్లో పాడుతూ ఉండాలి, కానుకలు అర్పించాలి, వాక్యాన్ని వినాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటా ఉంటాం. అది క్రైస్తవ్యము ఏమాత్రము కానే కాదు. ఈవేళ అది చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్తే క్రైస్తవులు కాదంటున్నాడు ఏంటి పాస్టర్ గారు అని అంటే, దేవుడు మెచ్చిన క్రైస్తవ్యం అది కానే కాదు. వినువారు మట్టుకై ఉంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నట్ట? మోసపుచ్చుకుంటున్నట్ట. వినేవారిగానే మనం ఉండొద్దు, కానీ ఆ విన్న వాక్యము ఈ చెవులో నుండి ఈ చెవులో నుంచి బయటకు వచ్చేసినప్పుడు మన జీవితాలు మోసపోతూ ఉంటాయి. మనం లోకంలోనికి మళ్ళీ వెళ్తూ ఉంటాం కదా. లోకంలోనికి వెళ్ళినప్పుడు క్రైస్తవ బిడ్డలమైన మనము ఏ రీతి ప్రవర్తన కలిగి ఉండాలనే విషయాన్ని, ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే ఎలా జీవించాలో మనకు తెలియదు. కనుక మనం లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుంది అంటే మోసపుచ్చుతుంది. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటిదంటే, మీరు విను వారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దంట? మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం. అంటే విన్న వాక్యాన్ని ఇటు నుంచి కాకుండా అది ఎక్కడికి వెళ్ళాలి? ఇలా దిగాలి. ఎక్కడి వరకు దిగాలి? హృదయంలోకి దాన్ని దించుకోవాలి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. మనల్ని మనం మోసపరచకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోమని యాకోబు భక్తుడు కూడా సెలవిస్తా ఉన్నాడు. దేనిని బట్టి మనము జాగ్రత్త పరచుకోగలుగుతామనంటే కేవలము ఆది నుండి ఉన్నటువంటి ఆ వాక్యము ఒకటే మనము మోసపడకుండా మనము జాగ్రత్తగా జీవించడానికి, మన ప్రవర్తన సరి చేసుకోవడానికి అది ఉపయోగదాయకముగా ఉంటుంది అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, సమయము సమీపించినది కనుక ఈ
వచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చేయువారు, వినువారు మట్టుకే కాదు కానీ విని దానిని చేసేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే చదవాలి, అది కూడా ఇంపార్టెంటే. వాటిని వినడం కూడా ఇంపార్టెంటే. అందులో వ్రాయబడిన సంగతులను చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటిది అని అంటే గైకొనే వారిగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులు చదువుతారు, వింటారు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఏదో గ్రంథాన్ని చదవమని చాలా మంది దైవజనులు చెప్తున్నారని గ్రంథాన్ని తెరుస్తారు, అధ్యాయాలు చదువుతారు. ప్రార్థన చేసుకోమన్నారని ప్రార్థన నిరంతరం చేస్తూ ఉంటారు. అది తప్పేం కాదు, కానీ ఆ రోజైనా చదివిన అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, దానిలో నుండి మనము మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవించాలి, ఎలాగ దానిని గైకొనాలనే ఆలోచనలు కనుక మనకు లేనట్లయితే మనము ధన్యులము కాలేము. ఇవాళ లేఖనం ఆ విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చదువువాడును వినువాడును దానిని గైకొనువాడు ధన్యుడై ఉంటా ఉన్నాడు. ఇవాళ గైకొనే విషయంలో చాలా మంది తప్పిపోయే వారిగా ఉంటా ఉన్నాం. కావున గైకొనుట చాలా ప్రాముఖ్యమైనది. వినడం వరకు చాలా హ్యాపీగా వింటాం, చదవడం వరకు చాలా హ్యాపీగా చదువుతాం, దానిని ఆచరణలో పెట్టడం మటుకు చాలా కష్టతరమైట ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యులను గురించి ముందుగానే వీరు ఏమేం చేయబోతున్నారో, ఎలాగ వీరు ప్రవర్తిస్తారో, నేనున్నంత వరకు నాతో ఎలా ఉంటారో, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటారో, ఎలా ఉండబోతున్నారో, తర్వాత వీళ్ళు సువార్త ఎలా ప్రకటించబడబోతున్నారో అన్ని విషయాలను ముందుగానే స్పష్టంగా తెలియజేశాడు. పేతురు 3 సార్లు పొంగుతాడు అని అనగానే 3 సార్లు పొంకాడు. నన్ను అప్పగించువాడు నా మెడ మీద ముద్దు పెట్టును అనగానే వాడు వచ్చి అలానే ముద్దు పెట్టాడు. ఏ మాట అయితే ఆయన సెలవిచ్చాడో ఆ మాట ప్రకారంగా తన శిష్యులైనటువంటి వారు జరిగించి వెళ్ళి ఉన్నారు. ఎందుకనంటే ఈ మాటలు సజీవమైన మాటలు. కావున ఈవేళ వాటిని మనము గైకొనే వారిగా ఉండాలి అనే విషయాన్ని ఈవేళ యాకోబు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఇలా చేయువారు ఎటువంటి వారు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అక్కడ ప్రకటన గ్రంథంలో చదివి గైకొనువాడు ఏమై ఉన్నాడు? ధన్యుడై ఉంటా ఉన్నాడు, బ్లెస్డ్. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తా ఉన్నాం, ఆ వాక్యమును విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎలాంటి వాడంట? ఇక్కడ బుద్ధిమంతుడై ఉంటా ఉన్నాడు. అక్కడ ధన్యుడు, ఇక్కడ బుద్ధిమంతుడు. రెండు చాలా శ్రేష్టమైనవి. బ్లెస్డ్ పర్సన్ అనేది చాలా శ్రేష్టమైనది. ఈరోజు 112వ కీర్తనలో కూడా బుద్ధిమంతులు లేకుంటే భక్తిలో ఉన్నవారు యథార్థవంతులను దేవుడు ఎంత శ్రేష్టమైన వారిగా వారి జీవితాన్ని కడతాడో ఈరోజు 112వ కీర్తనలో పాస్టర్ గారు ధ్యానించడం మనం విని ఉన్నాం. కావున ఈవేళ యథార్థవంతులు లేకుంటే నీతిమంతులు అవ్వాలి అని అంటే ప్రాముఖ్యంగా మనము దేవుని మందిరానికి రావడం వల్ల మనం నీతిమంతులం కాలేము, మనం కానుకలు ఇవ్వడం వల్ల నీతిమంతులం కాలేము, మనము రోజువారీగా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వలన కాలేము, రోజువారీగా నిరంతరము ప్రార్థన చేయటం వలన కాలేము. కానీ ఈ సత్యవాక్యమును విని చదివి మూడవది గైకొనే వారిగా అప్లికేషన్లోనికి ఎప్పుడైతే మనం తీసుకురాగలుగుతామో, ఈ లేఖనాలను చదివినట్టుగా ఎప్పుడైతే మనం మన జీవితాలను ఆచరణలోకి తీసుకురాగలుగుతామో అప్పుడే మనము బుద్ధిమంతులం కాగలుగుతాం, అప్పుడే మనము ధన్యులము కాగలుగుతామని లేఖనము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. పౌలు భక్తుడు కూడా ఏమని చెప్తున్నాడు చూడండి, వినువారు ఎటువంటి వారు, వినేవారిగానే మనం ఉండకుండా ఏం చేయాలంటున్నాడు అంటే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు
కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఇంకా క్లియర్ స్టేట్మెంట్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏంటంట? ధర్మశాస్త్రం అంటే మలాకి గ్రంథం వరకేనా? బైబిల్ గ్రంథం అంతయు ధర్మశాస్త్రమే. ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదీ 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతిదీ ధర్మశాస్త్రమే. అది దేవుడు మనకిచ్చిన గొప్పదైనటువంటి పుస్తకము, గొప్పదైనటువంటి పరిశుద్ధ గ్రంథము. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని. ఇక్కడ ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడరు. ఇంకా క్లియర్గా మరి పౌలు భక్తుడు రోమిలకు రాస్తూ తెలియజేస్తా ఉన్నాడు. కావున ఈవేళ ఈ ధర్మశాస్త్రమును ఈవేళ మనం అందరం ఏం చేస్తా ఉన్నామంటే దేవుని అమూల్యమైన పలుకులుగా వాటిని విన్నా మనము దీన్ని ఏం చేయాలంటే, ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడు, వాట్ వి హియర్ ఇన్ ద హోలీ ప్లేస్ ఇట్ షుడ్ బి అప్లైడ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. అర్థమైందా? ఏదైతే మనము పరిశుద్ధ దేవుని ఆలయంలో వింటూ ఉన్నామో దానిని మనము సమాజంలోనికి వెళ్ళినప్పుడు దాన్ని అప్లై చేసేవారిగా ఉండాలి. ఉదాహరణకి దేవుడు నీ పొరుగు వారిని ప్రేమించుము, లేకుంటే ఈ దినాన 112వ కీర్తనలో చాలా మాటలు రాయబడి ఉన్నాయి. కొన్ని ఇబ్బందికరమైన మాటలు కూడా ఉన్నాయి, కానీ దానిని కూడా ఒకటి చదువుదాం. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. అప్పించువారు అని ఈరోజు 112వ కీర్తనలో 5వ వచనంలో మనం విన్నాం. ఈ మాట విన్నాము. మనం ఇప్పుడు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి, సమాజంలోనికి వెళ్ళి ఈ మాటను బట్టి మనం ఏం చేయాలి? అప్పించే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ మీరు ఎప్పుడు గమనించుకోవాలి. అప్పించే ఎవరైనా కానీ మన దగ్గర ఉంటేనే ఇవ్వాలి. చాలా మంది అప్పు ఎలా ఇస్తారో తెలుసా? ఇంకొకరి దగ్గర అప్పు చేసి వీళ్ళకి అప్పిస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర మాట పోగొట్టుకోద్దని. ఇప్పుడు ఆ అప్పు తెచ్చినోడు అప్పు కట్టలేదు అనుకోండి, మధ్యలో ఉన్న మనం ఏం చేయాలి? ఆ అప్పును తీరుస్తూ ఉండాలి. మనకున్న అప్పులు తీర్చుకోవాలి, వీడికి ఇవ్వాలనుకున్న అప్పు తెచ్చిన ఆ అప్పును తీర్చాలి. అప్పులై పెంట అయిపోతుంది మన ఇల్లు. కావున అప్పు ఎప్పుడు ఇవ్వాలనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు పాస్టర్ గారు 112వ కీర్తన చెప్పారు, 5వ వచనంలో అప్పించేవారు ధన్యులు అని అన్నాడు. మరి మనం అప్పించేవారిగా సొసైటీలోకి వెళ్ళి పాస్టర్ గారు అన్నారు, మీరు దేవుని ఆలయంలో ఏ మాట అయితే వింటున్నారో అది సొసైటీలోకి వెళ్ళి చేయమన్నాడు కనుక ఏదో విధంగా చేద్దాం. ఎవరో నన్ను వచ్చి అప్పు అడిగారు, ఒక 10,000 రూపాయలు ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నారు. నా దగ్గర లేకపోయినా కానీ నేను ఇస్తాను కాదు. అది మనం చేసే పెద్దదైనటువంటి పొరపాటు. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, అప్పిచ్చేటప్పుడు మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏం చేయాలి చెప్పండి? ఒకటి, ప్రార్థన చేయాలి. రెండవది, ఆ దినము వారికి గడిచే అంత, ఒకవేళ 500 ఇచ్చినట్లయితే వాళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా 3 పూటలు తినగలిగినట్లయితే ఆ సామగ్రిని వారికి అందజేయడము, లేకుంటే మనము చేయగలిగిన చిన్నపాటి సహాయము ఆ దినము గడిచేటట్లుగా ఏదో ఒక మనకి ప్రయాస అవ్వకుండా వారికి మరి దీవెనకరంగా ఉన్నట్లు చిన్న సహాయం చేసి మనం ఊరుకున్నప్పుడు ఆ 500 ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల మనకేమి ఇబ్బంది కాదన్న సహాయం చేసి ఊరుకునే వారిగా ఉండాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో ఈవేళ మనము దేవుని మందిరములో ఏదైతే మనం వింటున్నామో దానిని చేసేవారిగా ఉండాలి. చేసేవారిగా అప్లికేషన్లోనికి తీసుకొని వచ్చేవారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది కనుక ఆ పరిశుద్ధ గ్రంథము మరి అలా చేసేవారు బుద్ధిమంతులని, అలా చేసేవారు బ్లెస్డ్ అని తెలియజేస్తా ఉన్నది, అలా చేసేవారు నీతిమంతులని కూడా తెలియజేస్తా ఉన్నది. కావున ఈ జాబితాలోనికి మనం అందరం వెళ్ళాలంటే పరిశుద్ధ గ్రంథము ఏదైతే మనకి తెలియజేస్తా ఉన్నదో దానిని వినేవారిగానే కాకుండా, చదివేవారిగానే కాకుండా మనం వాటిని మన ప్రవర్తనలో కూడా దానిని కనపరిచేవారిగా ఉండాలని లేఖనము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. 21, 22 వచనాలు మనకి రక్షణ పొందుకోవడానికి ఒక
మంచి సువాసనదాయకమైనటువంటి 3 ప్రాముఖ్యమైన అంశాలను తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏంటిది అంటే మన 21వ వచనంలో 21వ వచనం ప్రారంభం మనం చూసినట్టయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఒక పదాన్ని మనం లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మాని. లే ఎసైడ్ అనే పదం ఇంగ్లీష్లో చూస్తా ఉన్నాం. మాని, ఏమి మానితే మన బుర్రలోకి దేవుని వాక్యం వెళ్తుంది, మన హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్తుంది అని అంటే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మనము మానినప్పుడు శక్తి గల వాక్యము మనం ఏం చేయగలుగుతామంటే సాత్వికముతో అంగీకరించగలుగుతాం. మానడము అని దేనికి సూచనగా ఉన్నది అని అంటే రిపెంటెన్స్ కి సూచనగా ఉన్నది, పశ్చాత్తాపానికి సూచనగా ఉన్నది. ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలి అని అంటే ప్రాముఖ్యంగా ఆయన చేయవలసిన మొట్టమొదటి పని ఏంటిది అంటే, ఏ చర్చిలో అయితే బాప్తిజం ఉంటుందో ఆ చర్చికి వెళ్ళడం కాదు. ఏ చర్చిలో అయితే పాస్టర్ గారు బాప్తిజం ఇవ్వగలుగుతాడో ఆ చర్చికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళడం కాదు. మొట్టమొదటి కార్యము ఏంటిది అని అంటే వారి జీవితాలను మార్చుకోవాలి, నూతన పరుచుకొని దేవుని మందిరానికి రావాలి. అదే రిపెంటెన్స్. లే సైడ్, కొన్ని మానుకోవాలి. దేవునికి అయిష్టమైనవి మానుకున్నప్పుడు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు తన వాక్యము చే. సిద్ధపరిచిన తర్వాత నువ్వేం కావచ్చు, రక్షింపబడవచ్చు. రెండవ ప్రాముఖ్యమైన ఎసెన్స్ ఏంటిది అంటే ఈ సాల్వేషన్లో, రక్షణలో ఉన్నటువంటి ఆ యొక్క పరిమళ సువాసనలో రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే ఫెయిత్. ఫెయిత్ ఎలాగా మనం పొందుకోగలుగుతామంటే బై రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనము తీసుకొనుట ద్వారా మనము విశ్వాసములో ఎదగగలుగుతాం. దేవుని యొక్క వాక్యమును మనం ఎంతగా వినగలుగుతామో అంతగా మనము మన విశ్వాసమును బలపరుచుకుంటూ వెళ్ళగలుగుతాం. ఎందుకనంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి మానవుడు ఏ కాలమైనా ఈ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా వెళ్ళిపోయినా, మన బిడ్డల యొక్క చదువులు ఉద్యోగాలు ఎంత ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోయినా కానీ మామూలుగా వారంలో ఒక 2-3 రోజులు నాన్ వెజ్ బాగా తిన్నామనుకోండి, 4వ రోజుకి ఏం తినాలనిపిస్తుంది చెప్పండి? ఏం తినాలనిపిస్తుంది? మంచిగా పెరుగన్నం, లేకుంటే ఒక మంచి పచ్చి పులుసు పెట్టుకొని హ్యాపీగా కడుపంతా చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఒక 2-3 రోజులు నాన్ వెజ్ కంటిన్యూస్గా ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, అది తిన్నాం. 4వ రోజు వచ్చేటప్పటికి చారన్నం తింటుంటే ఎంత బాగుందో ఈ చారు. అయ్యో, సినిమాలో కోడిని కట్టుకొని తింటున్నట్టు ఉంటుంది చారన్నం తింటా ఉంటే. సో ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే రెండవ ప్రాముఖ్యమైన విషయం ఈ సాల్వేషన్లో ఏంటిది అని అంటే దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసము కలిగి మనము జీవించడం. అది ఎలా అందుతుంది మనకి, అది ఎలా దొరుకుతుంది అని అంటే దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా. మూడవది మనము చూసినట్లయితే అది 22వ వచనంలోనే మనం చూస్తా ఉన్నాం, మీరు వినువారుగా ఉండాలి. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే మనము వినడము మట్టుకే కాదు కానీ we need to obey God's word. అంటే మనము చేసేవారిగా ఉండాలి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండేవారిగా ఉండాలి. రక్షణలో 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా సమస్త కల్మషమును దుష్టత్వమును పక్కకి త్రోసివేసి, అనగా మన పాపపు స్వభావమును అంతటినీ దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయంతో, అయ్యా నేను ఇలాంటి పాపిని, ఇలాంటి దుర్మార్గురాల్ని, ఇలాంటి అనీతి పరులను అని దేవుని పాదాల చెందుకు వచ్చిన తర్వాత దేవుడు తన వాక్యమును మనలో నింపినప్పుడు మనకి విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము దేవుని వాక్యం పైన విధేయత చూపేటట్లు మనల్ని చేస్తుంది. అదే 21-22 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఒక నశించిపోతున్న వ్యక్తి రక్షింపబడాలి అని అంటే ఈ 3 విషయాలు జరగాలి. అవి 21-22 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, ఎవడైనానో వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో
పోలి ఉన్నాడు. ఇక్కడ ఈ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, లేకుంటే ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోవాలి అని అంటే ఇక్కడ తెలియజేయబడుతున్న అర్థము ఈ రోజుల్లో మనము చూసుకుంటున్న అర్థము కాదు. అది ఫస్ట్గా మనం తెలుసుకోవాలి. ఇది ఏన్షియంట్ టైమ్స్లో, పాత రోజుల్లో యాకోబు ఎప్పుడు రాశాడు? ఆల్మోస్ట్ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత 2000 సంవత్సరాల దగ్గరలో ఈ పత్రికను రాశాడు కదా. రాసిన సమయంలో మనలాగా మిర్రర్స్ లేవు. అంటే మనకున్న ఇప్పుడు మిర్రర్స్ చూస్తే నీట్గా ఉందనుకోండి, మన ముఖం ఎలా ఉందో అలానే కనపడుతుంది. ఏ మచ్చలు, ఏ డాగులు, ఏ గుంతలు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా కనపడతాయి. అదే ఆ పాత రోజుల్లో అద్దం అంటే ఏంటి అని అంటే ఒక మెటల్ షీట్. ఎప్పుడైనా మీరు మెటల్ షీట్లో కనుక మీ ముఖాన్ని చూసుకున్నారు అనుకోండి, పోనీ ఇంకా మనకి బాగా అర్థం అవడానికి ఒక సముద్రం దగ్గరకో ఒక చెరువు దగ్గరకో వెళ్ళి ఇలా తల వంచి మీ ముఖాన్ని చూసుకున్నారు అనుకోండి, చాలా అద్దంలో కనిపిస్తున్నట్టు కనపడుతుందా? కనపడదు, కదిలిపోతున్నట్టు కనపడుతుంది. మన ముఖం ఇక్కడ కదలదు, కానీ నీళ్ళల్లో ఏమవుతుంది, మన ముఖము కదిలిపోతూ ఉంటుంది. మన ముఖమేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొన్ని మన హైదరాబాద్లో కూడా స్నో వరల్డ్ ఇలాంటి ప్లేసెస్లో మా చిన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు కొన్ని అద్దాలు ఉంటాయి. ఆ అద్దంలో మనము నార్మల్గానే ఉంటాం, కానీ అద్దంలో మటుకు చాలా సన్నగా కనపడతాం. నాలాంటి అలాంటి అద్దం ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంతన్నా తినొచ్చు అప్పుడు. సో కొంతమందికి పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగ్గా కనపడతారు, సన్నగా ఉన్నవాళ్ళు లావుగా కనపడతారు, నిలువుగా ఉన్నవాళ్ళు అడ్డంగా కనపడతారు. అలాంటి కొన్ని అర్థాలు మనకు కనపడతా ఉంటాయి. ఈ ఏన్షియంట్ టైమ్స్లో యాకోబు రాసిన ఇక్కడ అద్దము గురించి ఒక అలంకరణ లేకుంటే వివరణ మనం గమనించగలిగినట్లయితే, వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. ఒక పోలికను ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ పోలిక దేని గురించి రాస్తా ఉన్నాడు అంటే, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపకుండా ఉంటే వాడు ఎటువంటి వాడిగా ఉంటాడు అని అంటే, వాని సహజ ముఖమును అద్దములో చూసుకున్నవాడిగా. మనము మన ముఖమును అద్దంలో చూసుకుంటున్నప్పుడు మన ముఖముగా కనపడకుండా ఉన్నట్లే వాక్యంను వినువాడు దాని అనుసరించి ప్రవర్తించకుండా ఉంటే అది కూడా సమానమే. మన ముఖమే కనపడకుండా, మన ముఖమే వేరేగా కనపడుతున్నట్లు వాక్యం విన్నవాడు వాక్యానుసారముగా జీవించకుండా వాక్యానికి భిన్నముగా జీవించిన వాడిగా ఆ యొక్క పోలికను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాటనే పౌలు భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఆయన ఏమన్నాడు అంటే, మీరు ఎవరి పోలికలో పడితే వారి పోలికలో సృజింపబడలేదు. ఎవరి పోలికలోకి మీ జీవితాన్ని మార్చుకోవాలి అని అంటే, నా పోలికలోనికి మీ జీవితాన్ని మార్చుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఆదామును చేసిన ఆ యొక్క సృష్టిలో కనుక మనం గమనించినట్లయితే, ఆదామును ఎవరి రూపంలో చేశాడంట? తన పోలికలో చేశాడు. తన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుని యొక్క పోలికలో ఆదామును చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ అన్న మాట ఏంటిదంటే, మీరు నా పోలికలో సృజింపబడి ఉన్నారు కనుక నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. పౌలు భక్తుడు ఆ విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో అంటూ ఏమంటున్నాడు అంటే, మీరు అద్దములో చూచుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు కాదు చూసుకోవాల్సింది, మీరు ఎవరిని చూసుకోవాలంట? క్రీస్తు కనపడుతున్నాడా లేదా, నా జీవితం ద్వారా అనేకులు క్రీస్తును చూడగలుగుతున్నారా లేదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని అక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియజేయడం మనము చూస్తా ఉన్నాం. మీకు ఎవరైనా మీ చిన్నప్పుడు పుట్టినప్పుడు మీరు ఎలా ఉన్నారో మీ ఫోటో మీకు గుర్తుందా? ఇలానే ఉన్నామా? మీసాలు గడ్డాలు వేసుకొని, లేకుంటే
లేడీస్ అయితే మంచి జుట్టుతో చీరలు కట్టుకొని అలానే ఉన్నామా? మన చిన్నప్పుడు మన ఫోటో ఎలా ఉంది? ఎవరికి గుర్తులేదు. ఎలా ఉన్నామో ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకోండి. అరే ఆ ఫోటో నేనేనా? ఆ ఫోటో నేనేనా? చాలాసార్లు మనం పుట్టినప్పుడు అంటారు కదా, పుట్టినప్పుడు మా బిడ్డ ఎంత తెల్లగా పుట్టిందో, ఎంత తెల్లగా పుట్టాడో, ఎంత బొద్దుగా పుట్టాడో, ఆరోగ్యంగా పుట్టాడో. ఎదుగుతున్నప్పుడు ఏంటోనండి తెలియదు, సన్నగా అయిపోయాడు, ఇక్కడ నల్లగా అయిపోయింది అని చాలాసార్లు చాలా పోలికలు చెప్తా ఉంటా. పుట్టినప్పుడు ఉన్న ఫేసే, ఆ కలయికలే పెరుగుతున్నప్పుడు కూడా ఉన్నాయా? లేవు. అవి ఎలాగా మారుతూ వస్తూ ఉన్నాయో ఆ పోలికల గురించి మనకి అర్థమయ్యే రీతిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 23వ వచనంలో ఏమంటున్నాడు అనంటే, వాక్యమును వినువారై ఉండి దానిని ప్రవర్తింపని వారు ఎలా ఉన్నారు అనంటే, అద్దంలో వాడు ముఖం వాడు చూసుకుంటున్నాడు అనుకుంటున్నాడు, కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది అనంటే వాడి ముఖము వాడికి కనబడటలేదు. అంటే వాక్యాన్ని వింటున్నాడు కానీ ఏమైతే విన్నాడో ఆ పనిని జరిగించట్లేదు. అలాగే అద్దంలో తన ముఖమునే చూసుకుంటున్నాడు అనుకుంటున్నాడు, కానీ తన ముఖముని కాదు ఆయన చూసుకుంటుంది, తను వేరే ముఖంలో చూస్తున్నట్లుగా వివరణ ఇక్కడ 23వ వచనంలో మనము చదువుతా ఉన్నాం. సో విన్న వాక్యాన్ని ప్రవర్తనలోనికి తీసుకురాలేకపోతే మన ముఖమును అద్దములో చూసుకుంటున్నట్లే ఉంటుంది, కానీ మన ముఖముగా ఉండట్లేదు అనే విషయాన్ని. ఉదాహరణకి నాకు ఏదన్నా బై మిస్టేక్ అంటుకుంది అనుకోండి, అంటుకుంటే ఎవరైనా చెప్తారు ఇలాగా, అన్న నీకేదో అంటుకుందన్నా అని అంటారు. అంటుకున్నప్పుడు ఎవరు ఫోర్స్ చేయాలి అవసరం లేదు, అన్న నువ్వు వెళ్ళి కడుక్కోవాల్సిందే అని. ఏం చేస్తాను నేను? వెంటనే నాకు అంటుకుందంటే నేనే వెళ్ళిపోయి కడుక్కొని వచ్చేస్తాను. కంపల్సరీ ఏం లేదు, అక్కడ ఫోర్స్ చేయనవసరం లేదు. అలాగే వాక్యము వింటున్నప్పుడు కూడా ఒకళ్ళు మనల్ని ప్రోత్సహించిన అవసరం లేదు. ఒకరు మనల్ని ఆదివారం వచ్చేస్తుందండి, ఈరోజు శనివారం అండి, రేపు ఆదివారం అండి, రేపు 10 గంటలకు ఆరాధన అండి, మన దేవుని మందిరానికి వెళ్ళాలండి అని ఎవరు మనల్ని ప్రోత్సహించిన అవసరం లేదు. అదే వాక్యాన్ని విని ప్రవర్తనలో పెట్టేవాడికి, వాక్యాన్ని విని ఆ ప్రవర్తనలో లేని వాడికి తేడా. సో ఇవాళ మనము 23వ వచనంలో నుండి ఏం చూస్తా ఉన్నామనంటే, వాడు అద్దంలో తన ముఖమును చూసుకుంటున్నాడు అనుకుంటున్నాడు, కానీ తన ముఖమును చూడట్లేదు. ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నువ్వు నీ ముఖమును అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఆ అద్దంలో ఎవరి ముఖం కనపడాలి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖం కనపడాలి. మన ముఖమే కనపడ్డది అనుకోండి, మళ్ళీ 21వ వచనంలో ఆ సమస్త కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వం, ఇవన్నీ మనకి అంటుకుంటా ఉంటాయి. క్రీస్తు ప్రభువారిని కనుక మనం చూడగలిగినట్లయితే, చాలాసార్లు మన గుడ్ ఫ్రైడే కాలం అంతటిలో మనము యేసుక్రీస్తు ప్రభువారి ఫోటోని అసలు నిర్విరామముగా వాడేసుకుంటా ఉన్నాం. ఆయన ముళ్ళ కిరీటము, ఆయన రక్తం కారిపోతున్న వీడియోలు, ఫోటోలు, అసలు ఆ 40 రోజులు నిర్విరామంగా వాడాం. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా గుర్తు చేసుకుంటామా? చేసుకోవాలి అనుదినము. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తా ఉన్నది. ఆయనను చూడటం అంటే ఆయన మన కొరకు చేసిన బలియాగము. ఆయనను చూడటం అంటే నీవు అద్దంలో నీ ముఖం చూసుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకు అన్యాయస్తుల చేతిలో దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడని ఆయన యొక్క శరీరమును, ఆ నలగగొట్టబడిన ఆ యొక్క మరి శరీరమును మనం నిరంతరము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మనకి ముఖం మనమే చూసుకున్నట్లయితే మామూలు టైంలో బాగానే ఉంటాం. ఏమైనా పెళ్ళిళ్ళలో ఏమైనా ఫంక్షన్లు వచ్చినాయి అనుకోండి, ఇంకా కాస్త బాగా ఉంటాం, గుడ్ గ్రేట్ లాగా బాగుంటాము, ఇంకా కాస్త బాగుంటాం. అదే ఏ పని లేకుండా పొద్దునే లేచినప్పుడు అనుకోండి అసలే బాగు, మన ముఖం మనకే నచ్చదు. ఏం చేస్తాం? వెంటనే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాం, మొహం కడుక్కుంటాం, తలను దూకుంటాం, నీట్గా కనపడడానికి ప్రయత్నం చేస్తాం.
చేస్తాం. సో ఈవేళ మనకి మనముగా కనబడితే ఇన్ని రకాలుగా మనం మారుతూ ఉంటాం. అదే క్రీస్తు ప్రభువారు మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు క్రీస్తు ప్రభువారు కనుక కనబడినట్లయితే సమస్త కల్మషమును మనం మానుకుంటాము, సమస్త దుష్టత్వమును మనం మానుకుంటాము. దేవుని శక్తి కలిగిన వాక్యమును సమృద్ధిగా మనలో నింపుకుంటూ దేవుని మహిమార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అందుకే మనము దేవుని ఆలయంలో ఏ మాటలైతే విని ఉన్నామో ఆ మాటల యొక్క ప్రవర్తన మనము సమాజంలోనికి వెళ్ళినప్పుడు కనపరిచే వారిగా ఉండాలి. అందుకే దేవుని మందిరంలో మనం ఎంత చేసినా దేవుడు ఆనందించడు, కానీ నువ్వు సమాజంలోనికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది దేవునికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం కనుక దానిని ఏ రీతిగా మనం జరిగిస్తున్నామనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. 24వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. మనం కూడా అంతే కదా, పొద్దున్న చూసుకున్నా మన ముఖము ఎలా ఉందో మనకి తెలియదు. మన కళ్ళు మన ముఖాన్ని చూడగలుగుతాయా? ఎదుటి వారినే చూడగలుగుతాం, కానీ మనల్ని మనము చూసుకోలేము. పొద్దున్న తయారైనప్పుడు రాసుకున్న పౌడర్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. సో ఎలా తయారై వచ్చామో అలాగా ఉండనే ఉంటాం. 24వ వచనంలో కూడా కంటిన్యూషన్గా ఏమంటున్నాడు అంటే వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఈ ఇల్లుస్ట్రేషన్ని ఇక్కడ మరి యాకోబు భక్తుడు సెలవివ్వడం మనము చూస్తూ ఉన్నాం. మనము అద్దములో చూసుకుంటున్నప్పుడు ఇక్కడ కూడా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, మనల్ని మనము పరిశీలించుకునే వారిగా ఉండాలి. రెండవది, మనల్ని మనము రీస్టోర్ చేసుకునే వారిగా ఉండాలి. అంటే ఆ యథాస్థితికి మనము వచ్చే వారిగా మన జీవితాన్ని మనం ఒకవేళ ఎక్కడైనా లొకేషన్కి వెళ్తూ మనము ఒక రూట్లో వెళ్తూ ఉన్నాం, సడన్గా ఎవరైనా వెనకాల కూర్చున్న వాళ్ళు కానీ పక్కన కూర్చున్న వాళ్ళు కానీ రైట్ వెళ్ళాల్సినప్పుడు లెఫ్ట్ అని చెప్పారు అనుకోండి, మన రూట్ ఏమైపోతుంది, మొత్తం మారిపోతుంది. 1 గంట ప్రయాణం ఎక్కువ అయిపోతుంది. గడిచిన దినాల్లో మేము గట్కేసర్ ప్రాంతంలో ఒక కపుల్స్ మీట్ ఉంటే నేను మా వైఫ్ ప్రసన్న వెళ్ళడం జరిగింది. అయితే ఆ కపుల్స్ మీట్కి వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ గట్కేసర్ దగ్గరికి వెళ్ళాము. ఓఆర్ఆర్ దిగి ఉప్పల్ రోడ్లోకి వెళ్ళాలి. ఉప్పల్ రోడ్లోకి వెళ్ళకుండా పక్కనే ఉన్న గట్కేసర్లోకి దిగేటప్పటికి అక్కడ నుంచి మళ్ళీ మా లొకేషన్ 5 minutes చూపెట్టింది, కాస్త 35 minutesకి మారింది. సో ఒక్క చిన్న రూట్ మనం మారడం వల్ల ఏమైపోయింది, మొత్తం మన టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా దేవుని విషయంలో కూడా మనము ప్రతిదినం మనల్ని మనం ఏం చేసుకోవాలి అని అంటే రీస్టోర్ చేసుకోవాలి యథాస్థితికి. ఒక్కొక్కసారి తప్పు త్రోవలోకి అలా చిన్నగా వెళ్ళిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, దేవుడికి అయిష్టమైన పనులన్నింటినీ చేస్తూ ఉంటాం. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మనల్ని మనము రీస్టోర్ చేసుకోవాలి, సరైన ట్రాక్లోకి మన జీవితాన్ని మనం తీసుకొని రావాలి. ఎజికేల్ గ్రంథంలో ఒక మాట రాశాడు, ఆ మాటను చదువుదాం. ఎజికేల్ గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నేను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎందుకు ఎముకలతో మరి ఎజికేల్ గ్రంథంలో ఎజికేల్ ప్రవక్త మాట్లాడుతున్నాడు అని అంటే, ఎజికేల్ గ్రంథం అంతా మనం చూసినట్లయితే ఇది ఒక డిఫరెంట్ వేలో రాసిన ఒక పుస్తకం. దేంతో ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో మనకు అర్థమే కాదు. ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి చెప్పండి? ఎముకలు అంటే ఎప్పుడు కనపడతాయి? అవి చనిపోయి ఎండిపోయి దాని పైన ఉన్నటువంటి స్కిన్ అంతా పోయి ఏం మిగిలిపోతాయి? ఆఖరికి ఎముకలే మిగులుతాయి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎజికేల్? దేనికి ఉపయోగకరముగా లేనటువంటి ఎముకలతో ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. ఎముకలు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నేను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. అంటే ఎముకలతోనే మాట్లాడుతున్నట్టు కాదు, కానీ ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి దేవుని ఎదుట వారి యొక్క భక్తి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని అంటే ఎముకలతో సమానంగా ఉంది.
ఎంత చెప్పినా కానీ ఎముకలు ఎలా అయితే దేనికి పనికిరావో, ఎంత చేసినా కానీ ఇశ్రాయేలు జనాంగం కూడా దేవునికి అయిష్టంగానే జీవిస్తున్న ఆ సమయంలో ఎజికేల్ ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని ఈ రీతిగా పోలుస్తూ, ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. కాబట్టి ఈవేళ మనం అనుదినము యెహోవా మాటను ఆలకిస్తే మనం తప్పు ట్రాక్లోకి వెళ్ళిపోయినా కానీ ఏం చేయబడతాము? వెంటనే సరి చేయబడతాము, సరైన ట్రాక్లోకి రాగలుగుతాము. మూడవది, మనము అద్దంలో చూసుకుంటున్నప్పుడు మార్చుకోవాల్సింది మన జీవితాలలో, మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు మనం ఏం చేయబడాలి అని అంటే వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. వాక్యమును కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మూడవది ఏంటిది అని అంటే మనము రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. అనుదినము దేనిచే మనం రూపాంతరపు అనుభవంలోనికి రాగలుగుతామనంటే దేవుని వాక్యం ఒక్కటే మనల్ని రూపాంతరంలో అనుభవంలోనికి నడిపించగలుగుతుంది. కావున మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు, మనం అనుదినము అద్దంలో చూసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. వాక్యానుసారంగా నా జీవితం ఉన్నదా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. రెండవది ఏం చేయాలి? మనము యథాస్థితికి మన జీవితాన్ని తీసుకొని రావాలి. మూడవది ఏం చేయాలి? రూపాంతరపు అనుభవాన్ని మనము కలిగి ఉండేవారిగా ఉండాలి. ఆ రీతిగా మనము జీవించే ప్రయత్నము చేయాలి అని ఆ యొక్క వివరణ, ఆ అద్దముకు సంబంధించినటువంటి వివరణను యాకోబు భక్తుడు 23-24 వచనాల్లో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్లయితే ఈ వర్స్ తీసి పెట్టుకోండి. ఈలోపు ఈ వచనంలో ఉన్న కొన్ని విషయాలను తెలియజేస్తాను. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమము, పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ. ఈ యొక్క ధర్మశాస్త్రము లేకపోతే దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో 2 ప్రాముఖ్యమైన విషయాలను తీసుకురాగలిగింది. ఒకటి ఏంటిది అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. రెండవది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లిబరల్. లిబరల్ అంటే స్వేచ్ఛను మనకిచ్చింది. ఇంకొకటి ఏంటిది అంటే అది స్వాతంత్రమునిచ్చింది. రెండవది ఏంటిది అని అంటే అది మనకు సంపూర్ణము అయిన నియమమును కూడా ఇచ్చి ఉన్నది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో ఎవరైతే వారి యొక్క జీవితాలను కడుక్కుంటారో, ఎవరైతే ఆయన వాక్కులో వారి జీవితాలను కట్టుకోగలుగుతారో వారే నీతిమంతులుగా తీర్చబడతారో, ఆ నీతిమంతులు పరలోక రాజ్యంలో చేర్చబడతారు అనే ఒక ఆ నియమమును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క నియమము, ఈ యొక్క లా ఎటువంటిది అనంటే ఒకటి స్వాతంత్రమును ఇచ్చేదిగా ఉన్నది. రెండోది ఏంటిది అనంటే మనకు సంపూర్ణమై ఉంటా ఉన్నది. ఒకటి పర్ఫెక్ట్, రెండోది ఏంటిది అనంటే లిబరల్. అది పర్ఫెక్ట్ ఎందుకు అయింది అనంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే ఆయన పర్ఫెక్ట్ గాడ్, ఆయన పరిశుద్ధ దేవుడు కనుక, లేకుంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు కనుక ఈ యొక్క లా కూడా మన జీవితాల్లో ఎటువంటిది సంపూర్ణమైనది. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తూ ఏమన్నాడు అంటే ఈ ప్రవచన వాక్యంలో ఒకటి తీసివేయకూడదు, ఒకటి కలపకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఏమైపోయింది?
సంపూర్ణంగా రాయబడ్డది. ఇంకా మనం ఏదైనా యాడ్ చేయని అవసరం లేదు, ఇంకొకటి ఏదైనా తీసివేయాల్సిన అవసరం కూడా లేదు. లేదండి ఈ దొంగతనం, వ్యభిచారాలు ఇలాంటివి మేము చేయమండి, ఇది బైబిల్లో తీసేసి అది ఎప్పుడు చదవనండి, ఆ పేపర్ నేను ఇచ్చేస్తానని అంటే కుదరదు. అది ఎందుకు రాయబడ్డది అని అంటే సంపూర్ణమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అటువంటి ఆలోచనలు కూడా మనం కలిగి ఉండకూడదని తండ్రి అయిన దేవుడు 10 ఆజ్ఞల్లో పర్టికులర్గా రాస్తూ వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దాన్ని 2 ఆజ్ఞలుగా తీసుకొని వచ్చి ఏమన్నాడు అంటే నువ్వు చేయడం కాదు, నువ్వు ఆలోచిస్తేనే తప్పు. తండ్రి అయిన దేవుడు 10 ఆజ్ఞల్లో చేస్తే తప్పు అన్నాడు. దొంగతనం చేయడం తప్పు, వ్యభిచారం చేయడం తప్పు, పొరుగు వారిని ఆశించడం తప్పు అని ఒక్కొక్కటిగా నియమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు అసలు నీ ఆలోచనలకు వచ్చినాయంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే, నువ్వు పాపము చేస్తున్నట్లే అని సెలవు ఇవ్వడం మనం చూస్తాం. కావున ఆ సంపూర్ణమైన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన ఆ పరిశుద్ధ దేవుడు ఆయన కూడా సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు కనుక మనం దీంట్లో ఒకటి తీయలేము, ఒకటి దీంట్లో అమర్చలేము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమునైనను ప్రవర్తన వచనములైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు,